రైట్ మాచర్లలో ఒక్కొక్కటిగా పిన్నెలి అరాచకాలు బయటకు వస్తున్నాయి. పాల్వాయి గేట్ సంఘటన మర్చిపోక ముందే మరో 2 సంఘటనలు జరిగాయి. పోలింగ్ రోజున జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మాచర్ల మండలం రాయవరం గ్రామంలో బూత్ నెంబర్ 51లో పోలీసులకే వేలు చూపించి మరీ బెదిరించారు. రిగ్గింగ్ చేసేందుకు ఒక్కసారిగా పోలింగ్ బూత్ లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించి భయాందోళన కలిగించారు. మా బూత్ 1 సైడ్ అంటూ అక్కడి అధికారులను బెదిరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అటు కేపీగూడెం పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లపై హత్యాయత్నం జరిగింది. ఓటర్లను పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెలి అనుచరులు తరిమికొట్టారు. మరోవైపు టీడీపీ వర్గీయులపై బరిసెలతో మూకుమ్మడి దాడులకు సైతం దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పిన్నెలి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్క బూత్ లో కాదు, దాదాపు ఒక 7 బూతుల్లో వీళ్ళు అరాచకాలు సృష్టించినట్లుగా తెలుస్తోంది. సో ఒక్కొక్క వీడియో వెలుగు చూస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియో స్పందించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో నిన్నంతా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కోసం హైడ్రామా నడిచింది. అయితే అతను దొరకలేదంటూ కూడా పోలీసులు అలిగిన కథనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నేతల నుంచి కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలోనే మరో కొన్ని సంఘటనలో పోలింగ్ రోజు జరిగిన దాడులు, దౌర్జన్య కాండలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల మండలం రాయవరం గ్రామంలో పోలీసు బూత్ పై వైసీపీ అల్లరిమోకలు పిన్నెల్లి అభిషేకులు కూడా దాడులు చేసి అక్కడ జనాన్ని ఎవరిని కూడా పోలింగ్ బూత్ కాకుండా భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి. మరోవైపు మాచర్ల మండలం కొత్తపల్లారెడ్డిగూడెంలో కూడా అక్కడ వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన పరిస్థితి అయితే ఆ వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అక్కడ పోలింగ్ బూత్ లోకి చొరబడి ఏజెంట్లపై దౌర్జన్యంగా దాడులు చేయడం, మారణాయుధాలతో కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ బాధితులను పరామర్శించేందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆసుపత్రులకు వెళ్తుండగా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారికి ఇప్పటికే టీడీపీ నేతలు పల్నాడు జిల్లాలోకి రావడానికి అనుమతి లేదంటూ టీడీపీ నేతలు ఇళ్ల వద్ద కూడా పోలీసులు పంపించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉన్నాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు పోలీసులు ఎందుకు మీ దగ్గరకు వచ్చారు? మరోవైపు పిన్నెల్లి మాచర్ల వరుస ఉంటే ఘటనలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి, ఏంటి పరిస్థితి? పోలీసుల వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో మాచర్ల నియోజకవర్గంలో ఇన్ని అకృత్యాలు జరిగిన అకృత్యాలన్నీ కూడా ఒకటొకటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాటిని మరి పైనుంచి కూడా మొదటి నుంచి కూడా ఎన్నికల ముందు రోజు నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ కానీ సిఎస్ కూడా ఐఏఎస్లు కూడా సహకరించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోయినటువంటి ఎస్పీ, అంతకుముందు ఇప్పుడు మొన్న పోయిన ఎస్పీ కాదు, గతంలో ఉన్నటువంటి ఎస్పీ రవిశంకర్ రెడ్డి దగ్గర నుంచి పునాది పడింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాడి నుంచే చాలా దుర్మార్గాలు, దారుణాలు, గృహదహనాలు, ఊళ్ళో పెట్టి తరిమి కొట్టటాలు, రకరకాల హింస ఆ పల్నాడు ప్రాంతంలో మాచర్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రధానంగా జరిగింది. వాటన్నిటిని కూడా చోద్యం చూస్తూ ఊరుకున్నటువంటి పోలీసులు ఈరోజు బాధితులను పరామర్శించాలని అనుకుంటే తెలుగుదేశం పార్టీ నేతల్ని ఇంకా నిర్బంధాల్లో పెట్టడం, అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. సరే, ఏది ఏమైనా రోజులు దగ్గర పడ్డాయి, వైసీపీ నాయకులకి రోజులు దగ్గర పడ్డాయి. నిన్న ఎమ్మెల్యే ఏ విధంగా పరారయ్యాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇలా ఆ పరిస్థితులకి ఇక అంతే, శాశ్వతంగా పోవటమే. వీళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి దేశాలు వదిలిపెట్టి పారిపోవాల్సిందే. వాళ్ళకి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బంది ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా పట్టుకొస్తాం. వీడొక్కడే కాదు, నేరానికి సహకరించిన ప్రతి ఒక్కడూ నేరస్తుడే. ఇవాళ పల్నాడు ప్రాంతంలో ఎన్నికల రోజు హింస ఇవాళ నిన్న వెలుగులోకి వచ్చింది. పాల్వాయి గేట్లో ఏ విధంగా ఎమ్మెల్యే చేసినటువంటి దుర్మార్గాలు కానీ, ఈవీఎంలు వాలగొట్టిన అంశం కానీ, ఇవన్నీ కూడా అసలు అక్కడ దానికి సహకరించినాడు ఎవడు? బయటికి ఎందుకు రాలా? కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలా ఎమ్మెల్యే మీద? అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, డ్యూటీలో ఉన్న అధికారులు ఎవడు? అదేవిధంగా పోలింగ్ అధికారులు ఎవరు? ఆ తర్వాత అంటే టోటల్ ఎపిసోడ్ అసలు ఇన్ని రోజులు దాచిపెట్టడానికి కారణం ఏంటి? ఎలా దాచిపెట్టారు? ఒక ఈవీఎం ధ్వంసం అయితే దాని మీద కేసులు పెట్టకుండా ఆపారు. ఇప్పుడు ఈరోజు
ఇంకా కొత్త పుల్లారెడ్డిగూడెం ఇంకా ఇతరత్ర కొన్ని పోలింగ్ సెంటర్స్లో జరిగిన దౌర్జన్యాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి చోట ఇదే విధంగా చేశారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సహకరించింది. ఈరోజు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న చందానం ఉంది. వాళ్ళు మేమేదో మా బాధితుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తామంటే మమ్మల్ని గృహ నిర్బంధాలు చేయటం ఇవన్నీ చేయటం. నిన్నటిదాకా 5 ఏళ్ళు చేసింది ఇటువంటి పనికిమాలిన పనులు చేశారు. ఇప్పటికన్నా తెలుసుకోండి. ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీనికి జవాబుదారీతనం ఫిక్స్ చేస్తాం. వాళ్ళందరూ కూడా రేపు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ మాచర్ల ఎమ్మెల్యేకి పిన్నెల్లి బ్రదర్స్కి సహకరించారో, వాళ్ళు చేసిన దుర్మార్గాలకు సహకరించారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంత పోలీసు నెట్వర్క్, ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉండి పిన్నెల్లి సోదరులు దొరకలేదని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ని నమ్మశక్యంగా ఉంది సార్? దానిలోనే వచ్చింది. నిన్నే పోలీసులు సహకరించారు. ఐపీఎస్లు ఐఏఎస్ల దగ్గర నుంచి మీడియాలో కొంతమంది, వాళ్ళ కూలీ మీడియాలో ఉండి పనిచేసేటటువంటి కొంతమంది సహకరించారు ఈ వీళ్ళు పారిపోవడానికి అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నిన్నటిదాకా వాళ్ళతో అంటగాగి వాళ్ళ మామూలుతో బతికిన వాళ్ళు వీళ్ళు తప్పించడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దిగజారి ప్రవర్తించడం అనేది ఆ వ్యవస్థకి, సివిల్ సర్వీసెస్ వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చారు, నాశనం చేశారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు రేపు రిజల్ట్ తర్వాత మేము ఇదంతా కూడా గాడిలో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అంతకుమించి ఏం లేదు, నాశనం చేసి వదిలిపెట్టారు వ్యవస్థలన్నీ. ఈ వ్యవస్థలన్నీ బాగు చేయడానికి సమయం సరిపేటట్టుంది. ఇది మొత్తానికి పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వారికి పిన్నెల్లి సోదరులతో పాటు వారికి సహకరించిన పోలీసు అధికారులు, పోలింగ్ అధికారులు అందరిపై కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. రేపు ప్రభుత్వం మారిన తర్వాత పిన్నెల్లి సోదరులతో పాటు అరాచకాలు చేసిన వైసీపీ నేతలు రాష్ట్రం వదిలి కాదు కదా దేశం వదిలి పారిపోయినా సరే వాళ్ళని లాక్కొచ్చి జైల్లో వేయక తప్పదంటూ కూడా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు 5 ఏళ్ల పాటు పోలీసులు వైకాపా తొత్తులుగా పనిచేసి తమని ప్రతి అంశంలో అడ్డుకుంటున్న పరిస్థితి. ఇక 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో కూడా ఇంకా పోలీసులు తీరు మారలేదు, ఇంకా తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తాము వైసీపీ గోండాల దాడులు గురై ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్తుంటే తమను అడ్డుకోవడం దుర్మార్గం అంటూ కూడా ఆనందబాబుతో పాటు టీడీపీ నేతలైతే వాటిని ఖండిస్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెలుగులోకి వస్తున్న ఘటనలకు సంబంధించి.